గిలగిలా కొట్టుకుంటున్నారు. ఈ గెటప్ లో ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూటేసినట్టున్నారు. నాడు గెల్లడం ఎందుకు, నేడు గిలగిలా కొట్టుకోవడం ఎందుకు? ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, గొడ్డలకి తక్కువ, గులకరాయికి కూడా ఎక్కువే. మరి ఆయన నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. శుక్రవారం 11 గంటలకు ఎక్కువ, తెల్లవారుజాము 3 గంటలకు తక్కువ. నేను దిగడం మొదలెడితే ఇది బిగినింగ్. ఎండింగ్ ఇంకెంత వరస్ట్ గా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంట కుక్క మీద ఏగలేగో నేను చూసి. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రాదట. అప్పుడు 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు. అలా ఉండేవాడు ఇక్కడ కాదు. మళ్ళీ ఎప్పుడు ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. 17 ఏళ్లు రాజకీయాల్లో ఆపసోపాలు పడి ఆఖరికి పొత్తుల పుణ్యాన తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం బాలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. ఇస్తే ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే వైఎస్ఆర్సీపీ జర్మనీ వెళ్లాలట. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అందుకే జగన్ అన్నది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని. మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత ఆలోచించాను. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఆ క్షణం నుంచి ఏం చేయాలో పాలుపోక విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటున్నారు. జోకులు బాగా వేస్తావే. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సింది. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని 1,32,00,000. ఎస్, 1,32,00,000. దాన్ని అలా 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 వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లే వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లివి. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? మరి 21 స్థానాలు గెలిచిన జనసేనకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా? కేవలం 23 లక్షలు. కొట్టించుకున్నారు, బ్యాండేజ్లు తీయించుకుని ఇంటికి వెళ్ళి నోరు మూసుకుని పడుకోండి. అందులోనూ ఎన్నికలకు ముందే కూటమి కట్టి గెలిచాక డీసీఎం పదవి పట్టి నేడు ప్రతిపక్ష నేత హోదాకు అడ్డుపుల్ల పెట్టి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్ ఇచ్చిన స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది. చాలా గొప్ప సిద్ధాంతి. బాబుతో పొత్తు మరో 15 ఏళ్లు ఉండాలని కలలు కనడం తప్ప, చంద్రబాబుకు భజన చేయటం తప్ప ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఏం చేస్తున్నారని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని ప్రజలు అడుగుతున్నారు. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అయినా ఒక డిప్యూటీ సీఎం కు ప్రతిపక్ష నేత పదవి ఎక్కడైనా ఇస్తారా? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. అందుకే అనేది కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. 6% ఓట్ షేర్కే ఈ అరుపులు అవసరమా? ఈ చిన్న మావయ్యతో కూడా అవసరమా అన్నయ్య? ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావనే కాన్ఫిడెన్స్ రాదు. నా మీద ఎంత నమ్మకం అన్నయ్య నీకు? అదే కదా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా 6% పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ట్రెండ్ కంటిన్యూ అయితే 175 గెలిచేస్తాం. వై నాట్ 175? వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని గోరంట్ల మాధవ్ పై కేసు నమోదవగా విచారణకు హాజరయ్యారు. కేసులో అడ్డం పెట్టి వైఎస్ జగన్ ను ఆపాలని చూస్తే సూర్యుడిని ఆపాలని చూసినట్టేనన్నారు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మూతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో చెప్పరా. కాకినాడలో పుట్టిన కాకినా కొడక కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని
అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమైతుందో అది హాస్యాస్పదము. ఈ రాష్ట్రంలో మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, విమర్శిస్తే కేసులు, సభలు పెడితే కేసులు. ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా? మట్టి సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు అనుకుంటూ ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడ. పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన